సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ డిపో నుంచి 2 కిలోమీటర్ల మేర బస్సు ప్రయాణం చేసి ప్రయాణికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. గడిచిన 5 ఏళ్లలో 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం హిందూపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మహిళా ఓటర్లను అభ్యర్థించారు. మన ప్రభుత్వం ఆర్టీసీ ట్రావెల్ ఫ్రీ చేస్తారండి. దానికోసం అవేర్నెస్ కోసం మేము ప్రయాణిస్తాము. చాలా మంది విద్యార్థులు రోజు మార్నింగ్ ఈ బస్సులో వెళ్తారండి. వాళ్ళందరికీ సౌకర్యంగా ఫ్రీగా వాళ్ళ ఖర్చు లేకుండా బీద వాళ్ళ రథంగా చంద్రబాబు నాయుడు గారు వారికి ఫ్రీ బస్ ట్రావెల్ పెట్టారు. మహిళలు కూలీలు, ఎస్పెషల్లీ మహిళలండి, మహిళలు కూలీలు అందరూ ఈ రథంలోనే ప్రయాణం చేస్తారు. వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఫ్రీ బస్ ట్రావెల్ పెట్టారండి. స్టూడెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. సో అక్కడి నుంచి గ్రామాల నుంచి వచ్చే మహిళలు, విద్యార్థులు వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలని ప్రతి పల్లె నుండి ఈ ఫ్రీ బస్ ట్రావెల్ పెడతారండి. లాస్ట్ 5 years లో 3 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జెస్ పెరిగాయండి. ఇది చాలా కష్టంగా ఉంది బీద వాళ్ళకి. అందుకని